ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలని మార్చబోతూ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది సార్. కిరణ్ కుమార్ రెడ్డి గతంలో కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందనే వార్త. ఎలా విశ్లేషిస్తారు దీన్ని? అంటే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీ ఆల్ ఇండియా నాయకులు ఒకరిగా ఆయనను ఉంచడమా లేదు రాష్ట్ర బాధ్యతలు ఇవ్వడమా? ఎందుకంటే వారు కొన్ని ప్రయోగాలు చేస్తూ వచ్చారు. మొదట్లో కన్నా లక్ష్మీనారాయణ, సోమవీర్రాజు, తర్వాత పురంధేశ్వరి, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి. ఈ మూడు ప్రయోగాలలో మనకు కనబడేది ఏంటి అంటే చాలా క్లియర్గా మూడు సామాజిక వర్గాలతో కూడా ప్రయోగం. అంటే ముందు కాపులతో అంటే కమ్మారెడ్డి రెండు పార్టీల మధ్య పోలరైజ్ అయి ఉన్నారు కనుక కాపులను కనుక ఆర్గనైజ్ చేసుకుంటే తమకు ఉపయోగకరంగా ఉంటుందని బీజేపీ తొలుత ఆలోచించింది. కానీ తర్వాత మరి కారణం ఏదైనా టీడీపీ జనసేన కలవడమే కావచ్చు, ఇక ఆ సోషల్ ఇంజనీరింగ్ పనిచేయదు అని అనుకొని పురంధేశ్వరిని పార్టీ నాయకురాలు చేశారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని ఉపయోగించుకోవచ్చు అన్న ఆలోచన కావచ్చు. కానీ ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో ట్రాక్షన్ కనబడడం లేదు. అంటే భారతీయ జనతా పార్టీలో ఏపీలో ట్రాక్షన్ కనబడడం లేదు. సో ఇప్పుడు అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డితో ఎక్స్పెరిమెంట్ చేస్తే సమైక్యవాదిగా, తిరుగులేని సమైక్యవాదిగా ఆయనకున్న గుర్తింపు, రాయలసీమ నేపథ్యము, ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన సామాజిక వర్గ నేపథ్యము, అందువల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గనక బలహీనపడితే అది తనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది అని బీజేపీ లెక్కలు. సో ఇట్లాంటి లెక్కలు వేసే చాలా పనులు తెలంగాణలో చేశారు. ఇప్పుడు ఇలాంటి లెక్కలు ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి వివాదరహితుడుగా, సౌమ్యుడిగా, ఆయన సమైక్యవాదిగా, కాంగ్రెస్లో చాలామంది నాయకులతో సత్సంబంధాలు కలిగిన నేతగా, ఇవన్నీ ఆయనకు పాజిటివ్ అంశాలు. ఒక దశలో ఆయన కాంగ్రెస్లో చేరుతాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆయన బీజేపీని ఎంచుకున్నాడు. సో బీజేపీ ఎంచుకున్న తర్వాత కూడా ఆయన క్రియాశీలకంగా రాజకీయంగా చేసిన ప్రయత్నం లేదు. బట్ ఒకటి మాత్రం డెఫినెట్గా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న పొలిటికల్ స్టేచర్ ఇక భారతీయ జనతా పార్టీలో ఇప్పుడున్న ఏ నాయకుడికి లేదు. అందువల్ల ఆ పొలిటికల్ స్టేచర్ ఉన్న నాయకుడు, సమైక్యవాదిగా ఉన్న నేపథ్యము, ఇలాంటి అన్ని పార్టీకి ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు బీజేపీ కూడా ఒక లీడర్షిప్, అట్లీస్ట్ లీడర్షిప్ విషయంలో, పార్టీకి ఉన్న బలం విషయంలో కాకపోయినా నాయకత్వ విషయంలో ఒక కొంత పారిటీ తీసుకొచ్చినట్టుగా ఉంటుంది. అందువల్ల ఇలాంటి అనేక పొలిటికల్ రీజన్స్ రీత్యా బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డి వైపు చూస్తున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. అల్టిమేట్గా ఆ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, టీడీపీతో కలుస్తుందా, టీడీపీ జనసేనతో కలిస్తే ఒక రకంగా ఉండొచ్చు, టీడీపీ జనసేనతో కలవకపోతే మరొక రకంగా ఉండొచ్చు. టీడీపీ జనసేనతో కలిస్తే కిరణ్ కుమార్ రెడ్డి అవసరం ఏముంటుంది అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి పనిచేయడం అవసరం ఉంటుందా? అందువల్ల ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ముందు టీడీపీ పొలిటికల్గా ఎక్కడుండాలి, టీడీపీ జనసేనతో కలవాలా, విడిగా ఉండాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్న పరోక్ష మైత్రి జాతీయ స్థాయిలో కొనసాగించాలా వద్దా, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ను బట్టి నాయకత్వ మార్పు అనేది ఆధారపడి ఉంటుంది. సార్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీలోని ఏ ఒక్కరిని పెద్దగా విమర్శించారు సార్, ఒక్క పురంధేశ్వరిని తప్ప. సో అది ఈ మార్పునకు కారణం అయ్యి ఉండొచ్చు అంటారా? దానికి మార్పుకు సంబంధం ఉందని అనుకోను. వైసీపీ నేతలు పురంధేశ్వరి గారు, రేపు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకుడు అయితే కిరణ్ కుమార్ రెడ్డి కూడా విమర్శిస్తారు. విమర్శించారు పురంధేశ్వరిని విమర్శించడంలో ఒక మీకు తెలుసు కదా సార్, జనతా పార్టీగా మార్చేశారు. అది ఒక్కటే కాదు, బీజేపీ ఎందుకు పురంధేశ్వరి విమర్శిస్తారంటే చంద్రబాబు నాయుడుతో ఉన్న బంధుత్వం ఒకటే కాదు, మోడీని, అమిత్ షాను విమర్శించే ధైర్యం వైసీపీకి లేదు. వాళ్ళ అవసరం ఉంది వీళ్ళకు, ఎందుకంటే అందరికీ తెలుసు ఎందుకు అవసరం ఉందో, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో లేకపోతే దేశవ్యాప్తంగా కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయో మనం చూస్తున్నాం. సో అందువల్ల మోడీ, అమిత్ షాలను, బీజేపీ జాతీయ నాయకత్వాన్ని పల్లెత్తు మాట కూడా వైసీపీ అనదు.
పార్లమెంట్లో కూడా టీడీపీ వైసీపీలు పోటీ పడి బీజేపీకి మద్దతు ఇచ్చాయి. మన అందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ అవిశ్వాస తీర్మానం. అందువల్ల మరి బీజేపీని విమర్శించలేరు కనుక, మోడీ అమిత్ షాలను విమర్శించలేరు కనుక, బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ను విమర్శించలేరు కనుక మరి ఎవరిని చూసుకోవాలి. అందువల్ల బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని మాత్రమే టార్గెట్ చేస్తారు. సో మీకు జాతీయ నాయకత్వాన్ని పొరపాటున కూడా ఏమీ అన్నారు. ఒక్క వైసీపీ ఏమున్నది, టీడీపీ అంటదా? మీరు తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు 2019 తర్వాత చంద్రబాబు నాయుడు ఒక్క రోజైనా ఒక్కసారైనా నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ ఉదాహరణ చెప్పండి నాకు. 2019కి ముందు మామూలుగా చేయలేదు కదా ధర్మ పోరాట దీక్షలు, అవిశ్వాస తీర్మానాలు 2 పార్టీలు పోటీపడి పెట్టాయి కదా. 2019 తర్వాత బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు పొరపాటున కూడా ఒక మాట ఇప్పటివరకు. పైగా మోడీని విజనరీ అంటూ చంద్రబాబు నాయుడు పొగిడాడు. సో ఇవన్నీ మనం చూసాం కదా రాజకీయాల్లో. అందువల్ల వైసీపీ వారు ఏంటంటే బీజేపీని అనలేక, మోడీని అమిత్ షాని అనే ధైర్యం లేక రాష్ట్ర నాయకత్వం మీద పడతారు. అందులో చంద్రబాబు నాయుడుతో ఉన్న బంధుత్వం వల్ల ఇంకా వాళ్ళు ఎక్కువగా పురంధేశ్వరిని టార్గెట్ చేశారు.